గురుగారు, ఆయుర్వేదంలో త్రికటువులు అని వేటిని అంటారు? వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? అమంత్రస్య అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అప్రయోజకో పురుష నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అంటుంది శాస్త్రం. అంటే మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మూలము లేదు, పనికిరాని మనిషి లేడు. కావలసిందల్లా ఈ అక్షరాన్ని ఇలా ఉచ్చరిస్తే మంత్రం అవుతుంది, ఈ మూలాన్ని అంటే ఈ వేరును ఇలా స్వీకరిస్తే ఔషధం అవుతుంది, ఈ మనిషికి ఈ పని చెప్తే బాగా చేస్తాడు అని యోజన చెయ్యగలిగిన యోజకుడు ఉండటం చాలా అవసరం. ఆ యోజకులే ఋషులు. వారు అందించిన అద్భుతమైన వైద్యమే ఆయుర్వేదం. అందుకే ప్రకృతిలో లభించేటువంటి మూలికలతో ఖర్చు లేకుండా నీ ఆరోగ్యాన్ని ఎలా కుదుటపరుచుకోవాలో చెప్పేదే ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదంలో తెలియజేసినటువంటి ఈ కటుత్రయం, శుంఠి, మిరియాలు, పిప్పలి, ఈ మూడింటిని కలిపి కటుత్రయము అంటారు. మీరు త్రికటువులు అని కూడా అంటారు. వీటిని చిత్రమూలం అనే వేరుతో కలిపి స్వీకరిస్తే కటుత్రయేణ సంయుక్తో ఘృతేన మధువాపిచ చిత్రకం భక్షయేత్ ప్రాజ్ఞో అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. 6 నెలల పాటు నేతితో కానీ తేనెతో కానీ ఈ కటుత్రయాన్ని కలిపి దానికి చిత్రమూలం అనేటువంటి వేరు పొడిని గనక అనుసంధానం చేసి స్వీకరిస్తే పాండురోగం, అపస్మారం, జలోదరం, భగంధరం ఈ వ్యాధులు నశించిపోతాయి. ప్రకృతిలో దొరికే ఈ మూలికలను సరియైన ముహూర్తంలో సంగ్రహించి మంత్రోచ్చారణ ద్వారా ఆ వైద్య విధానాన్ని మనం అవలంబించగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా అద్భుతమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈనాడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మొట్టమొదట అనేకమైన టెస్టులు రాస్తారు, అనంతరం వాటికి మించిన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఆ వైద్య విధానంలో రోగ నిర్ధారణ చేసే క్రమం అది. కానీ భారతీయ వైద్య విధానంలో నాడి పట్టుకొని నీ వ్యాధి ఏంటో తెలియజేసే అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. కనుక ప్రకృతి భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. మార్గశిర కార్తీక మాసాలలో చిత్రమూల వేర్లను సంగ్రహించి ఆ పొడిని నేతితో కలిపి స్వీకరిస్తే ఏ అనారోగ్యము రాదు, అద్భుతమైన ఆకారం మన సొంతమవుతుంది, ఏ లేపనాలు అక్కరలేదు అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. ఈ ఔషధాన్ని స్వీకరించేటప్పుడు ఓం చండీయాయ స్వాహ అన్న మంత్రాన్ని ఉచ్చరించమంది. ఈ వివరాలన్నీ ఎందుకు తెలియచేస్తున్నానంటే ప్రకృతి, ముహూర్తము, మంత్రము, ఔషధము ఇవి అన్నింటినీ సమీకరించి వ్యాధి ఏమిటో తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే పైసా ఖర్చు లేకుండా పూర్తి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. ఆ విషయాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన ఆనందానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి.